కౌన్సిలర్లకి, కోఆప్షన్ మెంబర్స్కి, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మన కూటమి నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్కి అటెండ్ అవ్వడం సంతోషంగా ఉంది. మీరందరూ కూడా నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన దగ్గర నుంచి కూడా అందరూ సహకారాలు అందించారు. అంటే నాయుడుపేట అభివృద్ధి కోసం మీరందరూ కూడా సహకరించినందుకు అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక సమర్థవంతమైన విజన్ ఉన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి ఎంత పరుగులు పెడుతుందో మీ అందరూ కూడా చూశారు. అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని రెండు సమపాలనలో తీసుకెళ్తూ రాష్ట్ర ప్రజలకి ఎంతో హోప్నిస్తూ ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో ఇప్పటికే మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనం ఎన్నో రోడ్లు గతంలో పూర్తిగా అభివృద్ధిని పక్కన పెట్టిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా సీసీ రోడ్లు అన్నీ కూడా వేసుకోవడం జరిగింది. అలాగే టౌన్లో కూడా మనం రోడ్స్ మొదలుపెట్టాం, త్వరగానే పూర్తవుతుంది. అలాగే డ్రైన్స్ కోసం కూడా మనకు మినిస్టర్ గారు పొంగూరు నారాయణ గారు అటు నాయుడుపేటకి 16 కోట్లు, అలాగే సూలూరుపేటకి 18 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. త్వరగానే డ్రైన్స్ కూడా మొదలుపెట్టి పూర్తి చేస్తాం. అలాగే తుడా చైర్మన్ దివాకర్ విజిట్ చేయడం జరిగింది. టౌన్లో మేజర్ డ్రైన్స్ ఒక 2 కూడా ఆయన అటు నాయుడుపేటకి ఇటు సూలూరుపేటకి 2 కలిపి 1.5 కోట్ని కూడా మనకు శాంక్షన్ చేశారు. అవన్నీ కూడా త్వరగానే పూర్తి చేస్తాం. అలాగే మనం ఇప్పుడు గతంలో ఆగిపోయిన అమృత్ 2.0 ఇప్పుడు UIDF ఫేజ్ 1 కింద మన సూలూరుపేటకి 142 కోట్లు, అలాగే నాయుడుపేటకి 164 కోట్లు కూడా శాంక్షన్ అయింది. అది కూడా నిన్న టెండర్లు కూడా పూర్తయ్యాయి. త్వరగానే అవన్నీ పూర్తి చేసి SS ట్యాంక్స్ కానీ STP ట్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా పైప్ లైన్స్ అన్నీ కూడా పూర్తి చేసి అందరికీ టౌన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాటర్ సప్లై అవి ట్రీట్మెంట్ చేసి వాటర్ సప్లై కూడా అందించేలాగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు. అవి కూడా ఇంకొక 1 వీక్లో మొదలవుతాయి. అవి కూడా చేస్తాం. అలాగే కొంతమంది అంబేద్కర్ భవన్ గురించి కూడా అడిగారు. తప్పకుండా అంబేద్కర్ భవన్నే కాదు, సూలూరుపేట నియోజకవర్గం మొత్తం కూడా 2 టౌన్స్ కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరగానే అన్నీ కూడా పూర్తి చేస్తాం. అలాగే కుమారన్న గారు ఇంకా కూడా కష్టపడి పనిచేయమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పనిచేస్తాం. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు, సమర్థవంతమైన నాయకుడు మనకి ఈరోజు రాష్ట్రానికి వచ్చారు. అలాగే మమ్మల్ని పని చేయనీయకుండా ఆయన ఉండరు. ఎప్పుడు ఆయన పని చేస్తారు, మమ్మల్ని పని చేసేలాగా చేస్తారు. పని చేయకుండా కూర్చుంటే ఆయన ఒప్పుకునే నాయకుడు కాదు. కాబట్టి ఖచ్చితంగా కూటమి నాయకులందరూ కూడా ఒకే నిబద్ధతతో చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధి పదంలో ఖచ్చితంగా నడిపిస్తాం. అలాగే చూస్తుంటే ఏవైతే లబ్ధిదారులకు అందలేదో టిట్కో హౌసెస్ 2014-19లో 70% పూర్తి చేసిన ఇల్లులు గతంలో మనకు లబ్ధిదారులకు అందజేయలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ స్పీడప్ చేసి మన నియోజకవర్గంలో అటు నాయుడుపేట, సూలూరుపేట మొత్తం కలిపి 5400 టిట్కో హౌసెస్ ఉన్నాయి. రాష్ట్రం అంతా 7 లక్షల టిట్కో హౌసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు రెనోవేషన్ చేయించి పూర్తి కాని పనులన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ అన్నీ కూడా పూర్తి చేసి ఇప్పుడు ఉగాదికంతా హౌసెస్ అంతా కూడా లబ్ధిదారులకు అందించడానికి ప్రణాళికలు వేసుకొని అవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. చాలా వరకు పూర్తి అయిపోయి 17వ తారీఖున మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. మన నియోజకవర్గంలో టిట్కో హౌసెస్ అందించడానికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే గతంలో రెంట్ హౌసెస్ కోసం 5,000, 10,000 ఖర్చు పెట్టుకొని 5 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బందులు పడిన పరిస్థితులు కూడా ఏ గ్రీవెన్స్ పెట్టినా, ఎందుకంటే ప్రతి శుక్రవారం మనం పొలిటికల్గా గ్రీవెన్స్ పెడుతున్నాం. అప్పుడు గ్రీవెన్స్లో మనకు వచ్చేది టిట్కో హౌసెస్ త్వరగా పూర్తి చేసి ఇవ్వండి అమ్మా అని అడిగారు. ఇప్పుడు టిట్కో హౌసెస్ అందుతున్నందుకు చాలామంది వచ్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఉగాది మళ్ళీ వాళ్ళు కొత్త ఇళ్లల్లో చేసుకునేలాగా చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు ముందుగానే హౌసెస్ అప్పగిస్తున్నారంటే ఆయనకి మన నియోజకవర్గ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేదవాళ్ళకి ఇది పెద్ద వరం లాంటిది. ఎందుకంటే గతంలో హౌసెస్ లేక సొంత ఇల్లు ప్రతి పేదవాడికి ఒక కళ. అలాంటివి నెరవేరుస్తూ
ఇప్పుడు మనం హౌసెస్ కూడా గతం నవంబర్లో మనం కొన్ని హౌసెస్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు టిట్కో హౌసెస్ కూడా చాలామంది రిజిస్ట్రేషన్స్కి పొద్దున్న నాకు 10 నుంచి 11:30 వరకు కూడా ఇదే పనిలో ఉంటున్నాం. టిట్కో హౌసెస్ కోసం రిజిస్టర్ కోసం రోజు కమిషనర్ గారికి ఫోన్ చేయాల్సి వస్తుంది. అంత డిమాండ్ ఉంది ఈరోజు టిట్కో హౌసెస్. అలాగే టిట్కో హౌసెస్ దగ్గర ఒక మంచి ప్రాజెక్ట్ ఏర్పడుతుంది. బ్యూటిఫికేషన్ కోసం అక్కడ ఒక పార్క్, ఓపెన్ జిమ్, పిల్లలకి ఆడుకునే పరికరాలు అన్నీ కూడా అక్కడ అమరుస్తున్నారు. అన్నీ కూడా అక్కడ డెవలప్ అయిన తర్వాత టౌన్షిప్ లాగా దాన్ని చేయడానికి అన్ని ప్రణాళికలు కూడా వేసుకోవడం జరిగింది. ఇంకా త్వరలోనే మనకు అటు సూలూరుపేట కానీ అటు నాయుడుపేట కానీ 2 టౌన్లు బ్యూటిఫికేషన్ కానీ అలాగే డెవలప్మెంట్ కానీ చాలా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు అంత ఫాస్ట్గా పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖచ్చితంగా నేను పనిచేస్తాను. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ తీర్చేలాగా వాళ్ళందరి కోసం నన్ను నమ్మి ఓట్లేసే ఒక మహిళగా, మొట్టమొదటి మహిళగా నన్ను ఇక్కడ గెలిపించినందుకు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా నేను కష్టపడి పనిచేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే అందరు కౌన్సిలర్లకి అలాగే చైర్మన్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలాంటి అలిగేషన్స్ లేకుండా ప్రాపర్గా అభివృద్ధి పదంలో మాకు కూడా సహకరించి అన్ని పర్మిషన్స్, మా నాన్నగారు చెప్పినట్టు ఎన్టీఆర్ గారి విగ్రహం ఎప్పటి నుంచో మాకున్న కళ, అలాంటి ఒక నాయకుడి విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి కూడా సహకరించిన కౌన్సిల్ మెంబర్స్కి, చైర్మన్ గారికి, కమిషనర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు